హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చింతపండు పులిహోర చేస్తున్నాను. ఈ చింతపండు పులిహోరకు వచ్చేసి మనం ముందుగా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత ఆయిల్లో పల్లీలు వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పల్లీలు మనం పక్కన పెట్టుకొని అన్నం అంతా కలుపుకున్న తర్వాత ఈ పల్లీలు అన్నంపై వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి. అలాగే మినుములను కూడా అలా వేయించుకొని పక్కన పెట్టుకొని అన్నంపై చల్లుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. మనము అందులోనే వేసేస్తే చింతపండు గుజ్జులోనే వేసినప్పుడు అవి మెత్తగా ఉంటాయి. సో మనం ఇలా పక్క తీసుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటాయి. తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని పసుపు, ఉప్పు అన్నీ వేసుకొని బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జుని మనము ఈ పోపులో వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మనము ఒక పెనం తీసుకొని అందులో కొన్ని నువ్వులు, మెంతులు వేసుకొని బాగా నువ్వులు చిటపటలాడేంత వరకు, మెంతులు బాగా వేగేంత వరకు మనము బాగా వేపుకొని దీన్ని వచ్చేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పొడి కొట్టుకోవాలి. పొడి కొట్టుకున్న తర్వాత ఆ పొడిని చింతపండు గుజ్జులో వేసుకొని బాగా ఉడకనివ్వాలి. మనకు నువ్వులు వేయడం వల్ల వాసన చాలా ఆరోమా బాగా ఉంటుంది. స్మెల్ చాలా మంచి స్మెల్ వస్తుంది. తర్వాత మిరియాల పొడి, నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము కొంచెం స్వీట్నెస్ కోసం కొద్దిగా బెల్లం ముక్క యాడ్ చేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇది బాగా చింతపండు గుజ్జు అనేది ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ముందుగా మనం అన్నాన్ని చల్లారబెట్టుకొని అందులో ఈ చింతపండు గుజ్జును వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని చూడండి, బాగా ఇలా నేను చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను యాడ్ చేసుకోవాలి.